భారతదేశం మీద విషం కుమ్మరించడానికి బ్లూంబర్గ్ కంటిన్యూగా సిద్ధపడుతున్నట్టుంది. దానికి ఉన్న క్రెడిబిలిటీని అంతా కూడా భారతదేశపు క్రెడిబిలిటీ దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నట్టుంది. అదానీ మీద విష ప్రచారం చేసింది, అప్పుడు స్టాక్ మార్కెట్లను దెబ్బతీసింది ఇదే బ్లూంబర్గ్. ఇప్పుడు మళ్ళీ బ్లూంబర్గ్ మొన్న చేసినటువంటి కథనాన్ని చూసాం, ఏదైతే బంగారం అమ్మేశారు అన్నట్టు. అదేమంటే అది బ్లూంబర్గ్ సంస్థగా రాయలేదు, ఎవడో ఔత్సాహికుడు రాశారు, ఎవరో ఔత్సాహిక అమ్మాయి రాసింది, ఇలాంటి కథలు చెప్పారు. వాళ్ళకి మేము 1000 రూపాయలు 2000 పే చేస్తాం, లేకపోతే హైయెస్ట్ అయితే 5000 పే చేస్తాం, ఇట్లాంటి కథలు చెప్పారు. బట్ ఈలోపు దేశపు షేర్ మార్కెట్లు కోట్ల రూపాయలు డౌన్ అవుతుంటే ఒక నెగిటివిటీ ప్రచారం అన్నటువంటిది అయితే చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా టాటా కన్సల్టెన్సీ సిఇఓ కృతివాసం తాజాగా 6500 మందికి L1A మేనేజర్స్ పోస్టులు ఇచ్చారు అక్కడ అమెరికాలో, ఇండియా నుంచి తీసుకెళ్ళి. దాని మీద ఇప్పుడు బ్లూంబర్గ్ ఏం కథనం ప్రొజెక్ట్ చేసుకొచ్చింది అంటే, వీళ్ళందరూ మేనేజర్లు కాదు, అంత పెద్ద స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు కాదు, చీఫ్ లేబరు, కానీ ఫేక్ టైటిల్స్ ఇచ్చి వాళ్ళందరినీ తీసుకొచ్చారు. ఎందుకంటే H1B వీసాకు $1,00,000 కట్టాల్సి వస్తుంది కాబట్టి అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది ఇదే బ్లూంబర్గ్.